కళ్యాణ్‌కి ఈ వీక్ అంతా కూడా కొంచెం బ్యాడ్ అనే చెప్పాలనమాట. డిసడ్వాంటేజే. ఏదో టికెట్ టు ఫినాలే కొట్టాడు కళ్యాణ్, ఫైనల్‌కెళ్ళిపోయారని ఆనందపడ్డారు గానీ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి ఆనందం ఒకటొచ్చిందని అనుకుంటున్నారు కానీ ఈ వీక్ అంతా కూడా కళ్యాణ్ గారికి ఎటువంటి స్కోపు లేకుండానే అయిపోయిందనమాట. అఫ్‌కోర్స్ ఆయన మధ్యలో మాటలతో ఆయన స్ట్రాటజీని మనకు అర్థమయ్యేలా చెప్తూ గేమ్‌ని అప్పుడప్పుడు అట్లా అట్లా ఆయన మాటలు మనకు వినపడతా ఉన్నాయి గేమ్‌లో. కానీ ఆయన గేమ్ అనేది ఆడటం లేదు. ఈ 14వ వారం అంతా కూడా ఆయన ఓట్ అప్పీల్ టాస్క్లో లేడు, ఇమ్యూనిటీ అసలు అసలు ఈ వారం అంతా కూడా మనకు ఆయన కళ్యాణ్ గారికి స్కోపే లేదనమాట. సో ఇది డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ గారు టికెట్ టు ఫినాల్ కొట్టకపోయినా సరే ఫైనల్కి వెళ్ళే కంటెస్టెంట్ ఆయనకున్న ఓటింగ్ని బట్టి. బట్ ఆయన కొట్టి అనవసరంగా ఈ వీక్ అనేది స్కోప్ పోగొట్టుకున్నారని కొంతమంది అనుకుంటున్నారనమాట. ఒకవేళ ఆయన టికెట్ టు ఫినాల్ కొట్టకపోయి ఉంటే ఈ వీక్ మన కంటెస్టెంట్స్ లాగా ఆయన కూడా ఆడేవారు. ఆయన గేమ్స్ స్ట్రాటజీస్ అన్నీ మనం మళ్ళీ ఈ వీక్ చూసేవాళ్ళం. ఆయన ఓటింగ్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యేది మన గేమ్ని బట్టి. బట్ ఈ వీక్ ఆయన గేమే లేకుండా పోయింది. అయితే సంచారు లేదా హౌస్ మేట్ లేదా అప్పుడప్పుడు స్ట్రాటజీస్ మాట్లాడుతున్నారు అంతే తప్ప ఆడడానికి లేకుండా పోయింది. సో కళ్యాణ్ గారికి టికెట్ ఫినాల్ కొట్టడం ఒక అడ్వాంటేజ్ అయినా సరే అది గేమ్ పరంగా ఇప్పుడు డిసడ్వాంటేజ్ అని చెప్పాలి 14వ వారం.